హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైనీస్ కుక్ బుక్. ఇవాళ మన రెసిపీ సొరకాయ. చాలామంది సొరకాయ లైక్ చేయరు, కానీ ఈ రెసిపీ ట్రై చేయండి. డిష్ ఖాళీ అయిపోతుంది, దానికి నేను గ్యారంటీ. సొరకాయ సైజ్కి తగ్గట్టు పచ్చిమిర్చి క్వాంటిటీ తీసుకోండి అంతే, ఎందుకంటే దీంట్లో చిల్లీ పౌడర్ వాడడం మనము. ఇట్లా పొడుగు ఎందుకు కట్ చేసుకోవాలంటే తినేటప్పుడు ఈజీగా తీసేయచ్చు అంతే. ఇది మా అమ్మమ్మ రెసిపీ. మా మమ్మీకి మా అమ్మమ్మ నేర్పించింది, మా మమ్మీ నాకు నేర్పించింది. టైమింగ్ బాగుంది కదా, రెసిపీ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సొరకాయ పీల్ తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కొంచెం లేత ఉంది. కొంచెం ముదిరింది అయితే తీసేయండి. ఇది లేత ఉంది కాబట్టి నేను తీయట్లేదు. కట్ చేయడం ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేయండి, సో బాయిల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ క్యూబ్స్ కనిపివ్వవు మనకు, అంత మెత్తగా మగ్గిపోతుంది కర్రీలో. అది ఇట్లాంటి గుండి అయితే చాలా బాగా వస్తుంది కర్రీ. వేరేదైనా పర్వాలేదు, కానీ ట్రై చేయండి. స్టవ్ పైన పెట్టకముందే ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనుకోకండి, అస్సలు సీక్రెట్ ఇక్కడనే ఉంది. బౌల్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర 2 యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి, తర్వాత సొరకాయ ముక్కలు, తర్వాత మూత పెట్టి స్టవ్ పైన పెట్టండి. స్టార్టింగ్ 1 మినిట్ హై ఫ్లేమ్లో ఉడికించి తర్వాత మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టేయాలి. ఒక 5 మినిట్స్కి తీసి కలిపితే లోపల మగ్గినవి పైవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఆయిల్ ఎందుకు వేయమంటే పచ్చిమిర్చికే పట్టిస్తుంది సాల్ట్ అంతా, సో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయండి. నాకు పసుపు కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను తర్వాత యాడ్ చేసిన. మధ్యలో ఒక 2 టైమ్స్ మాత్రమే కలపాలి, ఎందుకంటే అది ఆవిరిపోతుంది అంటారు చూడండి, గరిపోతుందని అంటుంది మా మదర్. ఆయిల్ పైకి తేలేంత వరకు బాయిల్ చేయాలి. ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర. నేను కరివేపాకు ముందే వేయడం మర్చిపోయినా, సో ఇప్పుడు యాడ్ చేసిన. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది.